దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 16తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు సమగ్రమైన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగనుందని సీఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉండగా, ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశలో మే 7న, నాలుగో దశ మే 13న, ఐదో దశ పోలింగ్ మే 20వ తేదీన, ఆరో దశ మే 25న, ఏడో దశ మే జూన్ 1న ఉంటుందని తెలిపారు. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం మే 13వ తేదీనే ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. ఇటు పోలింగ్ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు రిజిస్టర్ అయినట్టు ఈసీ తెలిపారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు 1.5 కోటి మంది పోలింగ్ అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించనున్నారు. సెక్యూరిటీ స్టాఫ్ ను నియమించినట్టు ఈసీ వెల్లడించింది. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు సిద్దం చేశామని సీఈసీ తెలిపింది. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నట్టు పేర్కొంది. తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య 1,80,00,000 వరకు ఉన్నట్టు వివరించింది. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది ఈసీ. అయితే ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లే తమకు బ్రాండ్ అంబాసిడర్లని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది ప్రతిసారి తమకు పరీక్షే అన్నారు. కానీ ప్రతి పరీక్షలో విజయం సాధించాలనేది తమ లక్ష్యమన్నారు. ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నమని, దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.